ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నిధింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులకు నాకు లోబడిపరచు వాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులకు లక్ష్య పెట్టకు, వారు ఏపాటి వారు. నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారు. నరులు బట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు దాటిపోవు నీడవలేనున్నది. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగి రమ్మను. పర్వతములు పోగా రాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. మహాజలములో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపిమ్ము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గురించి నేను ఒక క్రొత్త కీర్తన పాడదను. 10 తంతుల సితారతో నిన్ను కీర్తించదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరులకై చెక్కిన మూలకమ్మం వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలది గాను 10,000 కొలది గాను మా గడ్డి బీలములో పిల్లలు వేయించున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు. మా వీధులలో చొరబడుట అయినను ఉరికెలెత్తులైనను లేదు. వాటిలో శ్రమగల వారి మొర వినబడుట అయినను లేదు. ఇటు స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనుల ధన్యులు.